హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వం దాసిన అసలైన ధనరహస్యం, డబ్బు రహస్యాన్ని ఈరోజు విశ్వం అందజేయబోతుంది. వాస్తవానికి మనం చూస్తున్న ఈ బహిరంగ ప్రపంచం మన అంతర్జీవన విశ్వాసాల ప్రతిబింబం మాత్రమే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం డబ్బు, ధనం. కానీ ఇది కేవలం నోట్ల రూపంలో ఉన్న డబ్బు కాదు. ధనం అంటే ఏంటి? ఒక వ్యక్తి కోసం అది లక్షలు, ఇంకొకరికి కోట్లు, ఇంకొకరికి మంచి ఆరోగ్యం, ప్రేమతో కూడిన కుటుంబం, సంతోషంతో కూడిన కుటుంబం, లేదా దైవానుగ్రహం. ఈ ధనం మన జీవితంలోకి ఎలా వస్తుంది? ఎవరికైనా డబ్బు ఆకాశం నుండి ఊడిపడుతుందా, లేక విశ్వం దాసిన గుట్టు ఏదైనా ఉందా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ధనం ఎందుకు కొంతమందికి ఇట్టే వస్తుంది, కొందరికి ఎంత శ్రమించినా చేతికి ఎందుకు అందదు? విశ్వం మనకే తెలియకుండా ఏదైనా ఆధ్యాత్మిక నియమాల ప్రకారం సంపదను పంచుతుందా? మనం ఎలా ఆ రహస్యాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో అపారమైన ధనాన్ని ఆకర్షించవచ్చు? యూనివర్స్ అంటే కేవలం గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీలు మాత్రమే కాదండి. మన ఆలోచనలు, మన భావనలు, మన ప్రవర్తనలు, ఇవన్నీ యూనివర్స్ నేరుగా అనుసంధానమై ఉంటాయి. మన మనసు లోపల ఉదయించే ప్రతి ఆలోచన ఒక శక్తిని విడుదల చేస్తుంది. అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఈ సూత్రం దశాబ్దాలుగా మనకు చెబుతూనే ఉంది. మీరు ఏం ఆలోచిస్తున్నారో దానిపైన ఎంత బలమైన నమ్మకం కలిగి ఉంటారో, ఊహలను మీరు నిజంగా ఎలా ఫీల్ అవ్వగలుగుతారో వాటి ద్వారానే యూనివర్స్ మీకు తిరిగి ఇస్తుంది. మనలో చాలామందికి ధనాన్ని సాధించాలన్న కోరిక ఉంటుంది, కానీ అది వెలుపల కనిపించే లక్ష్యాల రూపంలో ఉంటుంది. ఒక పెద్ద ఇల్లు, కారు, విదేశీ టూర్. కానీ అసలైన ధనరహస్యం అక్కడ లేదు. అది మన అంతర్గత స్థితిలో ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత ధనాన్ని సంపాదించగలడు అనేది అతను తనను తాను ఎలా చూస్తున్నాడు అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది. మనం భావనతో జీవిస్తున్నాం. నాకు డబ్బు రావడం కష్టం, నేను డబ్బుకు అర్హుణ్ణి కాదు, ధనవంతులు ఎప్పుడు కూడా మోసగాళ్లే, నా జీవితం అంతగా మారదు. ఇలాంటి నమ్మకాలు మన సబ్కాన్షియస్ మైండ్లో బలంగా భద్రపడి ఉంటాయి. వీటిని మార్చకపోతే ఎన్ని విజ్ఞాన పుస్తకాలు చదివినా, ఎన్ని ఆఫర్స్ వచ్చినా ధనం మన చేతికి రాదు. వాస్తవంగా మాట్లాడితే ధనాన్ని పొందటానికి మనలో ఒక అంబాడెన్స్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ధనం ఎప్పుడు మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. మీరు శూన్యం చూస్తే దరిద్రతే వస్తుంది. మీరు సమృద్ధిగా ఊహించుకుంటే విశ్వం దానికి తలుపులు తెరుస్తుంది. మీ యొక్క అంబాడెన్స్ మైండ్ సెట్తో మీరు ఏంటంటే నాకు ఏమీ లేదు అనే భావన నుంచి నాకు కావాల్సింది వస్తుంది అనే నమ్మకానికి మారాలి. ఒక చిన్న ప్రాక్టీస్. ప్రతిరోజు ఉదయం కళ్ళు తెరిచి వెంటనే ఇలా అనుకోండి, ఈరోజు యూనివర్స్ నాకు అపారమైన ధనాన్ని పంపించబోతుంది. మన పురాణాలు, వేదాలు చెబుతూ ఉంటాయి కదా, ప్రకృతి మహాశక్తి, ప్రకృతిని అవగాహన చేసుకున్న వారే నిజమైన ధనవంతులని. మామిడి పండు నాటితే అది వృద్ధిగా పెరిగి ఏళ్లకు ఎకరంగా టన్నులుగా లాభం ఇస్తుంది. అదే ప్రకృతి ధనం. ధనానికి ప్రకృతికి గాఢమైన సంబంధం ఉంది. మీరు ప్రకృతిని గౌరవిస్తే ఓ ప్రకృతి మిమ్మల్ని ధనంతో ఆశీర్వదిస్తుంది. మీ ఇంట్లో తులసిని పెంచండి, పక్షులకు ధాన్యం వేయండి, చెట్లను నాటండి, నీటిని పోయండి, నీటిని ఆదా కూడా చేయండి. ఇలా చిన్న చిన్న పనులు విశ్వానికి సంతృప్తి పరుస్తాయి. అవి మీకు ఆశ్చర్యకరంగా ధనాన్ని తెచ్చిపెడతాయి. మీరు మీ లక్ష్యాన్ని మానసికంగా చూడటం మానండి. ఉదాహరణకు, ఒక పెద్ద విల్లా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నట్లు ఊహించుకోండి. మీ పక్కన ఉన్నవారు కూడా మీరు ఇష్టపడే వ్యక్తి కావచ్చు. మీ కారు గ్యారేజ్లో ఉంది, మీ వాడిలో ప్రశాంతత ఉంది. ఇది ఊహించడమే కాదు, అది భావనతో మీరు జీవించగలగాలి. ఆ దృశ్యాన్ని మీరు మనసులో ఊహించుకోగలగాలి. ఒక 2-3 నిమిషాలు, 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని ఊహించుకోండి. అందులో వాస్తవానికి ధనాన్ని శక్తివంతమైన అఫర్మేషన్లు, నేను సంపదకి అర్హుణ్ణి, యూనివర్స్ ఎప్పుడు నాకు ధనాన్ని పంపిస్తూ ఉంటుంది, నేను ఎంత అనుకుంటానో అంతకంటే ఎక్కువ నాకు విశ్వం అందిస్తుంది అని, నా జీవితంలో డబ్బు సరళంగా ప్రవహిస్తుంది. ఈ మాటలు కేవలం పదాలు కాదండి, ఇవి మీ అంతరాత్మను ప్రభావితం చేస్తాయి. మీ యొక్క జీవితాలను మార్చేంత ధనం మీకు రాదు, కానీ
మీ భావాలను మార్చేంత ధనం రాకపోయినా మీ యొక్క ధనాన్ని పూజించాలి అంటే దానికి ముందు నైతికత అనేది చాలా అవసరం. మీరు సంపాదించే డబ్బు నైతికంగా వస్తుందా అనే నిజమైన ప్రశ్న. ఒకవేళ మీరు వంచన, మోసం, ద్వేషం ఇలాంటివి సంపదతో సంపాదించగలిగితే అది మీ జీవితంలో శాశ్వతంగా ఉండదు. ఇది దృక్పథం కాదు. మీరు ఇతరులకు సహాయం చేయగలిగితే విశ్వం మీకు సహాయం చేస్తుంది, అంతకంటే ఎక్కువ ఇస్తుంది. ఒక చిన్న గుర్తింపు కూడా పంచుకుంటే అది తిరిగి 10 రెట్లు అనేది ఇస్తుంది. ఆఖరిగా కృతజ్ఞత అనేది ధనానికి ముఖ్యమైన శక్తి. ప్రతిరోజు కూడా నిద్రకు ముందు ఇలా చెప్పుకొని చూడండి, ఈరోజు నాకు వచ్చిన ప్రతి రూపాయికి నేను ధన్యుణ్ణి. ఈ భావన మీలో ఉండగానే యూనివర్స్ మీలో ధనాన్ని వెల్లువగా ప్రవహించేలా చేస్తుంది. మిమ్మల్ని మీరు ధనవంతులుగా మార్చుకోండి. ఎలా ఈ టెక్నిక్ మీరు పాటించాలి అంటే ప్రతిరోజు ఉదయం ధనం పట్ల ధన్యవాదాలు చెప్పుకోవాలి. మీరు ఊహించుకునే ఊహలు యూజిలేషన్లో ప్రాక్టీస్ చేయాలి. ధనం వచ్చినట్లు ఫీల్ అవ్వాలి. మీ నమ్మకాలను సానుకూలంగా మార్చుకోవాలి. ధనానికి మీరు అర్హుణ్ణి అన్న భావన పెంచుకోవాలి. ధనాన్ని ఉపయోగించగలిగే తెలివితేటలు నేర్చుకోవాలి. క్రమశిక్షణతో సంపాదించడం, దాచడం, పెట్టుబడి పెట్టడం. ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు, ధనం అనేది కేవలం నోట్లు కాదు, అది ఒక శక్తి అని. మీ ఆలోచనల రూపంలో, మీ భావనల రూపంలో, పరిమాణాల రూపంలో మీ నమ్మకాలకు ప్రతిఫలం ఈ విశ్వం దాచిన ధన రహస్యం ఇప్పుడు మీ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మీ పక్కన ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు మార్చుకుంటే మీ కుటుంబం కూడా మారుతుంది. మీ కుటుంబం మారితే సమాజం మారుతుంది. మీరు ధనవంతులు కావాలి, కానీ అంతకుముందు మీరు ధనవంతుడిగా భావించాలి. ధనం వస్తుంది, అది విశ్వం నిబంధన. తప్పకుండా విశ్వం మీరు ఎలా అయితే కోరుతారో అది ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది. ప్రతిరోజు అరచేతులు చూసుకొని ధనం నాకు వస్తుంది, విశ్వం నాకు ధనాన్ని అందిస్తుంది అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకొని థ్యాంక్ యూ యూనివర్స్, కృతజ్ఞతాభావంతో విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి. అలాగే మీరు డబ్బుని ఖర్చు చేసేటప్పుడు, ప్రతి రూపాయి మీ చేతికి వచ్చేటప్పుడు థ్యాంక్ యూ యూనివర్స్, కృతజ్ఞత చెప్పండి. ధనానికి థ్యాంక్ యూ చెప్పండి. ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మీరు చేసుకోగలిగితే ఖచ్చితంగా ధనం మీకు వెల్లువలా ప్రవహించేలా ఈ విశ్వం ఎన్నో అవకాశాల రూపంలో ధనాన్ని మీకు అందజేస్తుంది. ధనం రావాలంటే అవకాశాలు రావాలి, లక్ రావాలి, అన్నీ కూడా మీకు తప్పకుండా ఈ యూనివర్స్ అందిస్తుంది. అంతకు ముందుగా ప్రతి వీడియోలో చెప్పే విధంగా థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాల విషయమా, నాకు ఈ డబ్బు, సంపద, మంచి అవకాశాలు, ఆరోగ్యం, సంతోషం అన్నీ అందించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.